హలో అండి. ఈరోజు కూడా మీకు కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నానండి. గోధుమ రవ్వతో ఎప్పుడు ఉప్మానే తిని తిని బోర్ కొడితే ఓసారి ఇలా ఇడ్లీ ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి అండ్ స్పాంజీగా కూడా ఉంటాయండి. సాఫ్ట్‌గా బావుంటాయి. వీటిని ఏ చట్నీతో అయినా తినేసేయొచ్చండి. టొమాటో చట్నీ, పల్లి చట్నీ దేనితో తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీటిని చేసుకోవడం కోసం ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకుంటున్నానండి. ఎక్స్ట్రా టేస్ట్ కోసం గోధుమ రవ్వని వేయించి తీసుకోండి. టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక ముప్పావు కప్పు వరకు మరమరాలను తీసుకుంటున్నానండి. వీటిని బొరుగులని కూడా అంటారు. ఇందులోనే ఒక కప్పు వరకు మజ్జిగను వేసుకోండి. కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. దీనంతటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి కాసేపు నానబెట్టండి. అప్పుడు మనకి గోధుమ రవ్వ అనేది సాఫ్ట్‌గా అవుతుంది. అలా సాఫ్ట్‌గా వచ్చేంత వరకు మూత పెట్టేసి నానబెట్టుకోండి. ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. చూడండి 10-15 నిమిషాల తర్వాత గోధుమ రవ్వ అయితే మనకి బాగా నానిపోయింది అండ్ మరమరాలు కూడా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ జార్లో వీటిని వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మరీ ఎక్కువగా వాటర్ వేయకూడదు. కొంచెం తక్కువగానే వేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఇడ్లీ చేస్తున్నామండి. ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అలానే కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. మరీ లూజ్ అయితే ఇడ్లీ అనేది సరిగా రాదు. ఇలా మిక్సీకి వేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇంకా చిక్కగా ఉన్నా కూడా నో ప్రాబ్లం అండి. కానీ పలుచగా అయితే ఉండకూడదు. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి అంతా బాగా కలిసేలాగా కలపండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్ పైన లైట్గా వాటర్ చల్లి పిండిలోకి బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. పిండిని బాగా కలపాలన్నమాట. ఎంత కలిపితే మనకి అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇలా కలిపేప్పుడే ఇందులో కొంచెం బేకింగ్ సోడా కూడా వేయండి. అప్పుడు ఇంకా ఫ్లఫీగా వస్తాయి. ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. బాగా నానాలన్నమాట. ఒక 10-15 నిమిషాల తర్వాత ఇలా ఇడ్లీ పాత్రను తీసుకొని ఇడ్లీ పాత్రలోకి వాటర్ని యాడ్ చేసి ముందుగానే నేను ప్రీహీట్ అనేది పెట్టానండి. ఇలా చేస్తే మనకి ఇడ్లీ అనేది త్వరగా అవుతుంది. ఈ లోపల ఇడ్లీ పాత్రలకి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఇడ్లీలాగా వేసుకోవాలి. ఇవి పొంగుతాయి కాబట్టి మరీ నిండుగా వేయకండి. ఇలా అన్నిట్లలో ఇడ్లీలను వేసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా హోల్స్ వచ్చేలాగా పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మరుగుతున్న నీటిలోకి పెట్టేసి మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించండి. 10-15 నిమిషాల తర్వాత ఓసారి మూత తీసి ఇలా స్పూన్తో కానీ నైఫ్తో కానీ గుచ్చి చూడండి. మనకి పిండి పిండి అనేది ఉండకూడదన్నమాట. అలా ఉంటే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోయినట్టు. 10-15 నిమిషాల తర్వాత ఇలా ఇడ్లీని తీసేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుందండి మనకి. అంతేనండి. చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో. సాఫ్ట్గా భలేగా వస్తాయండి. నేను చెప్పిన విధంగా ఓసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. గోధుమ రవ్వతో ఉప్మా బోర్ కొట్టిన వారు ఇలా ఇడ్లీ ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన చట్నీ అనేది పోపు వేయాల్సిన అవసరం లేని చట్నీ అండి. ఈ చట్నీ రెసిపీ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసేయండి.